దట్స్ మై గర్ల్. అవును, మళ్ళీ చెప్పలేదని భయపడకు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ర్యాగింగ్ సాధారణంగా ఉండేది. అవన్నీ చూసి భయపడకు. ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నా రేపటి రోజున నీకు మంచి జ్ఞాపకాలు అవుతాయి. సరేనా అమ్మా? సరే రా తల్లి, నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. వార్డెన్ గారికి చెప్పాను, నీకేదైనా అవసరం ఉంటే నాకు కాల్ చెయ్యి, అప్పుడప్పుడు వస్తాను, భయపడకు అని చెప్పి తన నుదిటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి బయలుదేరారు ప్రసాదరావు గారు. ఆయన వెళ్తూ ఉంటే కళ్ళు ఆర్పకుండా వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఆయన వెళ్ళిపోయేదాకా చూస్తూ అక్కడే నిల్చుంది. తర్వాత వార్డెన్ పిలిస్తే లోపలికి వెళ్ళింది. వార్డెన్ తన వెంట పెట్టుకొని ఆమెను ఒక గది దగ్గర ఆపి లోపలికి తీసుకెళ్ళింది. అప్పటికే ఆ గదిలో ఇంకో ఇద్దరున్నారు. చూడమ్మా, ఈ హాస్టల్లో ఇంకా ఈ ఒక్క రూమే ఖాళీగా ఉంది. వీళ్ళు నీ సీనియర్స్. వీళ్ళతో నీకు ఏ ప్రాబ్లము ఉండదు. మీ నాన్నగారు నాకంతా చెప్పారు. నీకేదైనా అవసరం ఉంటే నన్ను అడుగు, సరేనా అంటుంది తన గంభీరమైన గొంతుతో. అలాగే అని తలాడిస్తుంది. తర్వాత తన బెడ్ చూపించింది. ఆమె వెళ్ళింది. తన లగేజ్ మొత్తం తెచ్చుకొని రూమ్లో పెట్టుకుంది. ఆ రూమ్లోనే ఉన్న సీనియర్స్ని పలకరించాలా వద్దా అనుకుంటూ ఒక చిన్న స్మైల్ చేస్తుంది. వాళ్ళు కూడా స్మైల్ చేయడంతో కాస్త స్థిమిత పడుతుంది. హాస్టల్లో ఉండడం కొత్త? అవునక్క, అమాయకంగా భయంగా చెప్తుంది. అక్క అనగానే ఆమె కూడా కొద్దిగా నవ్వుతుంది. ఏం పేరు? భానుమతి అక్క. భానుమతి హైబ్రిడ్ పిల్ల, 2 కులాలు 2 మతాలు. ఇంకో సీనియర్ అనగానే భానుమతికి కూడా నవ్వొచ్చింది. నా పేరు శ్రీలత, 3rd ఇయర్. నేను నందిని, ఫైనల్ ఇయర్. భాను చిన్న స్మైల్ చేసింది. వాళ్ళు కొంచెం సరదాగా ఉండేసరికి తనలో ఇందాకటి నుండి ఉన్న భయాన్ని బయట పెట్టేస్తుంది. అక్క, నందిని ఏంటి? బానక్క, ఈ కాలేజీలో ర్యాగింగ్ చేస్తారా? శ్రీలత, నందిని పక్కున నవ్వుతారు. వాళ్ళెందుకు నవ్వారో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది. శ్రీలత, ర్యాగింగ్ లేని కాలేజ్ లేదు బాను హైదరాబాద్లో. ర్యాగింగా? శ్రీలత, కంగారు పడకు, మరీ అంత సీరియస్గా చెయ్యరు, ఏదో సరదాగా ఆట పట్టేస్తారు అంతే.